మొన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి కాన్వాయ్ మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కత్తులతో, రాడ్లతో, కట్టెలతో, రాళ్లతో దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వాస్తవాన్ని వాస్తవంగా చూపెట్టే ప్రయత్నం చేశారు. ఒక పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడు తనను గెలిపించిన ప్రజల కష్టాల్లో, సుఖాల్లో, ఆపదలో అండగా ఉండని చెప్పి తనకు వచ్చిన నిధులను గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలన్న ఉద్దేశంతోని తన పార్లమెంటు నిధుల ద్వారా కేటాయించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వెళ్తున్న సందర్భంలో దాడి చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం కాదు. ఇలా భరోసా నింపడం ఇంకా రాలేదన్న మా కార్యకర్తలు ఎప్పుడు భరోసాతోనే ఉంటారు. మా కార్యకర్తలు ఎక్కడ భయపడరు. ఎక్కడికైనా పోతాం, ఏదైనా చేస్తాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా అన్న భాగ్యలక్ష్మి దేవాలయ దగ్గర పోయినామా, నాకు వీడికి ఓటు పెద్ద ముచ్చటమా, చార్మినార్ దగ్గరగా పోయినా. మేము ఎవ్వరు ఓరనుకున్నారు, ఎవ్వరు రారనుకున్నారు, ఏం చేయరనుకున్నారు. అస్సలు గడ్డ మీదకి పోయి భారత్ మాతాకి జై, జై శ్రీరామని గర్జించిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ ఆరుమూరు కాడ మాకు కొత్త మాకేం కాదు. ఇది కొట్లాడు దాడులు చేయడం ముఖ్యంగా ప్రజాస్వామ్యం కాదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తాం. మేము ఒక పార్లమెంటు సభ్యుడు తన పార్లమెంటు క్షేత్రంలో తిరిగే అవకాశం లేకుండా దాడులు చేసే ప్రయత్నం నాకు ఏం అర్థం కాలేదు. ఎందుకు చేస్తున్నాడు అది? దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చో నాకు అర్థం కాలేదు. ఎవరు హత్య చేసే ప్రయత్నం చేసి అర్థం కాదు. అంటే ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ లేకుంటే మొన్న నా మీద పోలీసులు దాడి చేసారు. చేరియానా మొన్న నా మీద పోలీసులు దాడి చేసారు. ఈరోజు ధర్మపురి అరవింద్ గారి మీద దాడి చేసారు. అంతకుముందు నల్గొండ జిల్లా పర్యటన చేస్తే అప్పుడు దాడి చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్రెషన్కి పోయిండు. పాపం భయపడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. భయం స్టార్ట్ అయింది. అంటే మనిషికి మూడినప్పుడు, ప్రభుత్వానికి మూడినప్పుడు, నూకలు చెల్లినప్పుడు గిట్నే వ్యవహరిస్తారట. నాకు అది గుర్తొస్తుంది పాట. ఇది రక్తం గారిని తిన్నాడు, నేలకు ఓరుగని తిన్నాడు తెలంగాణ రాష్ట్రంలో చెప్పి, నెత్తురు కారం తిన్నాడు తెలంగాణ రాష్ట్రంలో, నేలకు రాలని తిన్నాడు నా తెలంగాణలో. అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో పాట పాడినాం అది. అప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మునగాడ పాపం అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, రక్తపు బొట్టు చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అన్నాడు. చెమట కూడా ఒక్క చెమట చుక్క కూడా చిందించలేని 1400 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వాళ్ళు రక్తం చిందించిన కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దేనికోసం దాడులు చేసుకోవడానిక? ప్రశ్నిస్తారా? ఏం ప్రశ్నిస్తారు? డబుల్ బెడ్రూమ్లు ఇస్తానియలే ముఖ్యమంత్రి, దాడులు చేయమంటారా? రుణమాఫీ ఏ స్థానం చేయలే, దాడులు చేయమంటారా? దళితులు ముఖ్యమంత్రి ఏ స్థానం చేయలే, దాడులు చేయమంటారా? దళితులకు 3 ఎకరాలు ఇస్తానియలే, దాడులు చేయమంటారా? దళిత మంది ఇస్తానియలే, దాడులు చేయమంటారా? ఇంటికో ఉద్యోగం ఇస్తానియలే, దాడులు చేయమంటారా? నిరుద్యోగ వృత్తి ఇస్తానియలే, దాడులు చేయమంటారా? దాడులు చేసుకోవడం, ప్రజలు దాడులు చేసుకోవడానికి గెలిపించారా మిమ్మల్ని? దాడులు చేయడానికి గెలిపించినా, దాడులు చేసుకోవడానికి గెలిపించినా నాకు అర్థం కాలే. ప్రశ్నించాల్సిందే. ఎవరు తప్పు చేసినా ప్రశ్నించడానికి ఇబ్బంది లేదు. కానీ ఈ మూర్ఖుని పాలనలో ప్రశ్నించే వాడి మీద దాడి చేస్తారు, ఎదుర్కోవాలనుకున్న దాడి చేస్తారు, ఇది తప్పు అన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దాడులు చేయని చెప్పి ఆదేశించే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడబడతాయో ఒక్కసారి తెలంగాణ ప్రజానికం ఆలోచించాలి.
భారతీయ జనతా పార్టీ ఎక్కడికి చేయలే, చేయడానికి సిద్ధంగా లేము మేము. కానీ దాన్ని పిరిగితనంగా, మా సహనాన్ని పిరిగితనంగా భావిస్తే దాన్ని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. మాకు కొత్త కాదన్న దాడులు, కొత్త కాదన్న మాకు త్యాగాలు చేస్తామన్న ఈ సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ కాషాయపు జెండా కోసం, కమలపు జెండా కోసం ఈ ప్రాంతంలో త్యాగం చేస్తామన్న, నక్సలైట్ల చేతిలో త్యాగం చేస్తామన్న మా కార్యకర్తలు. నక్సలైట్లు సంపూతమని తెలిసినా కూడా, సస్తమని తెలిసినా కూడా భారత్ మాతాకి జయ అని చెప్ప కాషాయపు జెండాను ఎత్తుకొని ధైర్యంగా వెళ్ళి ఏ రోజు పారిపోయి మస్కట్ దుబాయ్ పోలేదన్న. త్యాగాలకు కూడా వెనుకజారని పార్టీ భారతీయ జనతా పార్టీ, త్యాగాలకు వెనుకడిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ముందు పోతాం తప్ప అడుగు వెనుకకేసే ప్రసక్తి లేని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎట్లా వచ్చింది ఈ పార్టీ, ఎట్లా పుట్టింది, ఎట్లా పుట్టింది పార్టీ, ఏం త్యాగం చేశారు నీ పార్టీ కార్యకర్తలు, నీ కుటుంబ సభ్యులు చెప్పరాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నెంబర్ 1 తెలంగాణ ద్రోహి నువ్వు, నెంబర్ 1 తెలంగాణ ద్రోహి నువ్వు. ఇలా దాని గురించి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అన్ని పార్టీలకు అధికారం ఇచ్చినాం, అన్ని పార్టీలకు అధికారం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందని చెప్పి తెలంగాణ ప్రజానికం భావిస్తున్న సందర్భంలో, నిర్ణయించుకున్న సందర్భంలో, డిప్రెషన్లోనైన రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో సీఎం నుంచి వచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుల మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేయడం ఇంతకంటే మూర్ఖత్వం కాదనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కేవలం కుటుంబం కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, మన దాడి చేసుకోవడానికి అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఆలోచన తెలంగాణ సమాజం ఏం చేసిందన్నా, కేసీఆర్ ఏం త్యాగం చేసిందన్నా, కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందన్నా, దాడులు ఎందుకు చేసుకోవాలన్నా, మేము మీకోసం కొట్లాడుతున్నామా, తెలంగాణ సమాజం కోసం మేము కొట్లాడుతున్నామన్నా, ఉద్యోగాల కోసం మేము కొట్లాడమన్నా, నోటిఫికేషన్ ఇవ్వాలి మేము కొట్లాడమన్నా. ఇదే అరవింద్ గారు కొట్లాడినా, మా రఘునందరావు ఉద్యమ నాయకుడు ఉద్యమం చేసుకొచ్చి ఇలా ప్రజలు గెలిపించాడు మా రఘునందరావు గారిని. నిరుద్యోగ వృత్తి కోసం మేము కొట్లాడమన్నా, పిఆర్సీ కోసం మేము కొట్లాడమన్నా, డబుల్ బెడ్రూమ్ల కోసం మేము కొట్లాడమన్నా, వాళ్ళ పంట రుణమాఫీ కోసం కొట్లాడమన్నా, పంటను కొనాలని మేము కొట్లాడమన్నా, 317 జీవో కోసం మేము రద్దు చేయాలని కొట్లాడమన్నా. మేము ఇవి ప్రశ్నిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి భయం స్టార్ట్ అయింది. భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం మొదలుపెట్టింది. ప్రజల లోపల చైతన్యం స్టార్ట్ అయింది, ప్రజల లోపల ఆలోచన స్టార్ట్ అయింది. ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించిన తర్వాతనే ఈరోజు మమ్మల్ని తట్టుకోలేక, మా కార్యకర్తల తాకిడికి తట్టుకోలేక, ప్రజలు ప్రశ్నించే విధానాన్ని తట్టుకోలేక ఈరోజు దాడులు కూర్చోగలపడం ఇంతకంటే నీచం ఇంకోటి అనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏం చేయలేవు రాష్ట్రం, నువ్వు ఏం బీకలేవు, మమ్మల్ని రాసిపెట్టుకో, నీతో ఏం కాదు, నువ్వు ఏం చేయలేవు. చెప్తున్నా కదా, దాడి చేస్తావు, పక్కసి పడతాం, దాడి ప్రజల కోసం పడతామన్నా, ప్రజల కోసం దాడులు చేయించుకోవడానికి సిద్ధం మేము. చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజల కోసం మేము చావడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా చెప్పురా, ఎక్కడికి వస్తావరా, మేము సిద్ధం. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ఈ మూటత్వ పాలన నుంచి, ఈ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం త్యాగాలకు సిద్ధమైనటువంటి కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. చెప్పు, నీ కార్యకర్తలు సిద్ధమా చెప్పు. ఒకసారి దాడు చేసి సాధిస్తే అందరు బిస్తర్ కట్టుకొని పోతారు, పారిపోతారు నీ కార్యకర్తలు. ఏం చేస్తాడు చెప్పు తెలంగాణ రాష్ట్రం, నీ కుటుంబం ఏం చేసింది చెప్పు తెలంగాణ రాష్ట్రం. ఆలోచించాలి తెలంగాణ సమాజం. దీక్ష చేసిన కాంచాలే దొంగ దీక్ష చేసాడు, జ్యూస్ తాగిండు, దీక్ష విరమించండి, తెలంగాణ నాకు వద్దు అన్నాడు. లాస్ట్కు యూనివర్సిటీలో విద్యార్థులు శవయాత్ర నిర్వహిస్తే మళ్ళీ పోయి బెడ్ మీద ఉన్నాడు ముఖ్యమంత్రి. నువ్వు ఆ దీక్ష చేసింది ఢిల్లీలో 48 గంటల పాటు దీక్ష అన్నావు, పోయి ఇంట్లో ఉన్నావు. విలేకరులు పోయి ప్రశ్నిస్తే భయానికి వచ్చి మళ్ళీ దీక్షాస్థల్లో కూర్చున్నావు. వాళ్ళను పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నువ్వు ఓటింగ్లో పాల్గొన్నావా లేదా ఒకసారి చెప్పాలి, రాష్ట్రం చెప్పాలి. ఎందుకు పాల్గొనలేను? అలా భారతీయ జనతా పార్టీ బిల్లుకు మద్దతు తెలుపకుంటే, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోనివి కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. కానీ నువ్వు ద్రోహి, కనీసం ఆ ఓటింగ్లో కూడా పాల్గొన కూడా ఇంట్లో ఉన్నావు. నువ్వు
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.